వరదలు ఎందుకు వస్తున్నాయి అంటే వానలు పడుతున్నాయి కాబట్టి, వానలు ఎందుకు పడుతున్నాయి అంటే మొగుల మీదకి వెళ్ళి చినుకులు పడుతున్నాయి అన్నట్టు ఉన్నది కదా లీడర్ల కథ. అయ్యా ఇండ్లు మునిగినాయి అని జనాలు ఏడుస్తుంటే డ్రైనేజీ నీళ్లు వాన నీళ్లు కలిసి వరదలు వచ్చినాయి, లేకపోతే ఎట్లా వస్తాయి అన్నాడో పెద్ద మనిషి. ఎవరో మీరే చూడుర్రి. పట్నంలో వాన నీళ్ళ వరదల మీద మంత్రి పొన్నం సార్ ఏమన్నాడో ఇనుర్రి. చెప్పు సారు. ఇక వర్షం పడ్డ తర్వాత గంటలో క్లియర్ కావాలి. కృష్ణానగర్ సమస్య అలా కాకుండా నిన్న రాత్రి వర్షం పడ్డప్పుడు కూడా ఇంకోటి కాక కూడా రోడ్ల మీద పోతున్నప్పుడు ట్రైన్లో ప్రాబ్లం ఉంది. కెపాసిటీ కంటే ఎక్కువ రెగ్యులర్ వాటర్తో పాటుగా ట్రైన్ వాటర్తో పాటుగా రెయిన్ వాటర్ వస్తున్నప్పుడు దాన్ని పరిశీలించడానికి మొన్న వచ్చినప్పుడు ఇక ప్రజలు మా విజ్ఞప్తి చేసినప్పుడు ఆగో ఇన్నరా, మోరి నీళ్ళల్లో వాన నీళ్లు కలిసే వరకు వరదలు వచ్చినాయి, ఇండ్లు మునిగినాయి, లేకపోతే ఇట్లా కాకపోవు అన్నాడు. అంటే ఆడపిల్ల అంటే అక్కడ పిల్ల ఇక్కడి పిల్ల కాదన్నట్టు నీళ్ళల్లో నీళ్లు కలిసే వరకు అట్లా అయింది అంటున్నాడు. ఇక దీని మీద మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఏమంటున్నాడు ఇనుర్రి. కనీసం ట్రాఫిక్ నిర్వహణ చేసే పరిస్థితుల్లో లేరు. ఒక ఆయన నీళ్ళలో వాటర్ కలిసింది కాబట్టి శ్రీశైలం కూలింది అంటాడు. ఇంకొక ఆయనేమో డ్రైన్ వాటర్లో రెయిన్ వాటర్ కలిసింది కాబట్టి వరదలు వచ్చినాయి అంటాడు. పాపం కొత్త తరం పిల్లలు ఇవి అర్థం కాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇన్నారుల్లా నీళ్ళల్లో నీళ్లు గడుచుడేంది? కాంగ్రెస్ మంత్రులకు సోయి లేదు. వాళ్ళు మాట్లాడే మాటలకు జనాలు చూసి నవ్వుకుంటున్నారు. వాన పడితే వచ్చే నీళ్లు మోర్లకు కాకపోతే బై మోటార్లకు పోతాయా అని జై సర్కార్ లీడర్లను ఎడ్డిచ్చిండు. అయితే వాళ్ళని వీళ్ళని వాళ్ళు తిట్టుకున్నాడు మంచిగానే ఉన్నది, కానీ ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే సర్కార్ జర ఇండ్లు మునిగిన జనాలకు ఏమన్నా సాయం చేసుడు ఉన్నదా లేదా? మళ్ళా ఇట్లా కాకుంటే మన చర్యలు తీసుకొని పనులు చేస్తుందా లేదా? ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లకు దగ్గరికి వస్తున్నది, ఇంకా ఎక్కడ గొంగడి అక్కడనే ఉన్నదని అడుగుతున్నారు ముచ్చట చూసిన జనాలు.